మత్తు ఇంజెక్షన్ ఇచ్చి భార్యను చంపిన ఒక డాక్టర్ కేసులో కొన్ని సంచలనమైన వార్తలు ఇప్పుడు బయటకు వస్తా ఉన్నాయి. ఈ బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన హెచ్ఎస్సిసి నోవాటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, అలాగే డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్దాం. బెంగళూరులో డాక్టర్ భర్త చేతిలో భార్య హత్యకు గురైన కేసులో సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు అసలు కారణం భార్య అనారోగ్య సమస్యలని తెలుస్తోంది. పెళ్లికి ముందు తన అనారోగ్య సమస్యలు చెప్పలేదని భార్యపై కోపాన్ని పెంచుకున్నాడు ఆ డాక్టర్ భర్త. పక్కా ప్లాన్తోనే ప్రాణం తీసినట్టుగా ఇప్పుడు ఆధారాలతో సహా బయటపడ్డ పరిస్థితుంది. దొరకను అనుకున్నాడు, కానీ ఫోరెన్సిక్ రిపోర్టుతో అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితుంది. వైద్యుడి ఎన్నో ప్రాణాలు కాపాడాల్సినటువంటి ఆ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అదే వైద్యంతో కట్టుకున్న భార్యను కడ తీర్చడం నిజంగా కన్నీరు పెట్టించే విధంగా ఉంది. భర్తపై నమ్మకంతో ఇంజెక్షన్ చేసుకున్న ఆమె క్షణాల్లోనే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కృతిక, మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా డాక్టర్లే. డెర్మటాలజిస్ట్గా కృతిక ఉంది, జనరల్ సర్జన్గా మహేందర్ రెడ్డి ఉన్నాడు. తమ డ్యూటీలు తాము చేసేవాళ్ళు అప్పటి వరకు ఆనందంగా గడిపారు ఇద్దరు కూడా. 2024 మే 26న కృతిక, మహేందర్ రెడ్డి వివాహం జరిగింది. కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కృతికకు షుగర్, లో బీపీ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి. 2025 ఏప్రిల్ 23న తండ్రి నివాసంలో ఒక్కసారిగా కృతిక కుప్పకూలిపోయింది. ఆ సమయంలో కృతికకు ఇంట్రావీనస్ ఇంజెక్షన్ ఇచ్చాడు మహేంద్ర. చికిత్స కోసమే ఆ ఇంజెక్షన్ ఇస్తున్నట్లుగా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పిన పరిస్థితుంది. ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికి కృతిక చనిపోయింది. ఆమె అనారోగ్య సమస్యలతోనే చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించాడు. కృతిక అక్కడ రేడియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ నిఖితా ఎం రెడ్డికి దీని మీద అనుమానం వచ్చింది. అంటే మహేందర్ రెడ్డి ఇంజెక్షన్ ఇవ్వగానే ఎందుకు చనిపోయింది, దీని వెనకాల వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి శోధించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా కొంత అనుమానం వస్తే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తర్వాత ఎప్పటికో 6 నెలలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బండారం మొత్తం బయటపడింది. భర్త మహేందర్ రెడ్డి కావాల్సుకుని ఆమెను చంపాలన్న ఉద్దేశంతోనే ఇంజెక్షన్ ఇచ్చాడు. ఎక్కువ మోతాదులో ప్రోపోఫోల్ అనే ఒక మత్తు ఇంజెక్షన్ని ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ శాతం ఇచ్చాడు. భర్త కదా, అప్పటి వరకు నమ్మకం ఉంది కృతిక్ కానీ వారి తల్లిదండ్రులకు కానీ. భర్త ఎందుకు ఈ విధంగా చేస్తాడని చెప్పి వాళ్ళు ఊహించరు కదా. చంపాలన్న ఉద్దేశంతో మత్తు ముందు ఎక్కువ కలిపేసి ప్రాణాలు తీయాలి అని భర్త ఎలా అనుకుంటాడు, వాళ్ళకు కూడా అనుమానం రాదు కదా. ఆ నమ్మకమే, ఇతని మీద ఉన్న నమ్మకమే కృతిక ప్రాణాలు పోయేంత వరకు పరిస్థితి తీసుకొచ్చింది. ఎంత దుర్మార్గంగా, దారుణంగా ప్రవర్తించే చూడండి. భార్యకి అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి దాచి వివాహం చేశారు. ఈమె తరచుగా అనారోగ్యం బారిన పడుతుంది. ఈ భార్య నాకెందుకు, ఈమెతో నేను ఎందుకు కలిసి ఉండాలి, నన్ను మోసం చేసింది ఈ కుటుంబం అని చెప్పి అతను ఆ విధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా షుగర్ ఉందని లేదంటే లో బీపీ ఉందని ఈ మధ్యకాలంలో చాలా సహజంగా ఇలాంటి రుగ్మతలు వస్తూ ఉంటాయి. డాక్టర్సే, ఇద్దరు డాక్టర్లు కదా. అప్పటి వరకు నమ్మకంగా నటించాడు. తగ్గిపోతుంది ఎందుకు, ఎంతమందికి లేదు, తగ్గిపోతుంది అంతా, మనం హ్యాపీగా ఉన్నాం, ఇలాంటి కళ్ళబుల్లి కబుర్లన్నీ చెప్పి నమ్మబలికాడు. కానీ అతని మైండ్లో ఆలోచన తిరుగుతూ ఉంది. ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలంటే ఏం చేయాలి, నేను బ్యాడ్ కాకూడదు కానీ ఈమె ఉండకూడదు భూమి మీద, ఈమె చచ్చిపోవాలి కానీ నా మీద ఎలాంటి అపవాదు రాకూడదని చెప్పి ఒక సైకోలాగా ఆలోచించాడు. ఒక డాక్టర్ అతి తెలివి ప్రదర్శించాడు. నా చేతిలోనే ఉంది కదా మాయామర్మం అంతా, ఏదో ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తాను, తనకి చికిత్స పేరుతో ఇంజెక్షన్ ఇచ్చేస్తాను డాక్టర్ కదా. ఆ ఇంజెక్షన్ మాటన ఇంత కుట్ర పన్నాడు అనమాట. మత్తు ఇంజెక్షను ఇవ్వాల్సిన దానికంటే కావాల్సుకుని ఆమె ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేశాడని కూడా అర్థమైపోయింది. అంటే ఆ కృతిక తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులు ఎవ్వరికి అనుమానం రాలేదండి. 4-5 నెలల పాటు అదే విధంగా నమ్మించాడు. ఆమె అనారోగ్యంతో బాధపడుతుంది, ఒక్కసారిగా ఈమె కుప్పకూలిపోయింది, ఎప్పటి నుంచో సమస్య ఉంది, జీర్ణకోశంలో ఇబ్బందులు ఉన్నాయి, లో బీపీ ఉంది, అందుకే ఈమె చనిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి నమ్మబలికాడు, నమ్మించాడు. కానీ నిజం మాత్రం ఏదో ఒక రోజు బయటకు రాక మానదు. కాలగర్భంలో కలిసిపోయింది అనుకున్న నిజం ఒక్కసారిగా ఉబికి పైకొచ్చి వాడిని ఇప్పుడు శిక్షించేలా చేసింది. కటకటాలు ఊచలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం చేసిన తప్పుని ఒప్పుకున్నాడు. నా భార్యని నేనే చంపేశానని చెప్పి ఒప్పుకున్న పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు
ఇప్పుడు అనుకుంటున్నారు, ఎంత డ్రామా ప్లే చేసావరా, ఎంత గొప్పగా నటించావరా, మా అమ్మాయిని చంపాలన్న ఉద్దేశం అసలు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నావురా, కనీసం మాకు 1% కూడా అనుమానం రాకుండా బాగా నటించావు అల్లుడు, నీలాంటి అల్లుడు అసలు ఏ అత్తమామలకి ఉండకూడదురా, నువ్వు అసలు జైల్లో నుంచి బయటకు రాకూడదురా అంటూ వాళ్ళందరూ ఇప్పుడు ఉమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సైకో డాక్టర్ని, ఈ క్రిమినల్ డాక్టర్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? పాపం ఆ భార్య భర్త అయినటువంటి డాక్టర్ మహేందర్ మీద ఎంత నమ్మకం పెట్టుకుని ఉంటుంది, ఎంత ఆశ పెట్టుకుని ఉంటుంది. నాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ చాలా బాగా చూసుకుంటున్నాడు నా భర్త అని చెప్పి. ఎందుకంటే నటించాడు కదా, బాగా ప్రేమను ఒలగబోస్తూ నటించాడు కదా. లోపల ఎప్పుడు చంపేద్దాం అనుకుంటున్నాడు. కానీ పాపం ఆ పిచ్చి తల్లికి తెలియదు, ఇంజెక్షన్ ఇచ్చేసి చంపేశాడు. ఎంత దుర్మార్గం చూడండి. ఇలాంటి డాక్టర్ భర్తని ఏం చేస్తే కరెక్ట్ చెప్పండి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి.